పాన్ కార్డ్ 2.0. సో పాన్ కార్డ్ 2.0 అనేది ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలంటే పాన్ కార్డ్ దీనికి మన డే టు డే లైఫ్లో మనం ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా బ్యాంక్కి మన కంపల్సరీ పాన్ కార్డ్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాన్ కార్డ్ 2.0లో మనకి ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారు అంటే మనకి పాన్ కార్డ్లో క్యూఆర్ కోడ్ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క వెరిఫికేషన్ కూడా డిజిటల్గా చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ 2.0 ద్వారా మనకి ఎక్కువ సైబర్ ఫ్రాడ్స్ అనేది జరగకుండా మనకి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ స్మార్ట్ కార్డ్ టెక్నాలజీని యూజ్ చేసి మనకి పాన్ కార్డ్ 2.0 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో పాన్ కార్డ్ 1.0కి 2.0కి యొక్క డిఫరెన్సెస్ ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో పాన్ కార్డ్ 1.0 మనందరికీ తెలిసిందే. పాన్ కార్డ్ ఇది మన పేరెంట్స్ దగ్గర మన బ్రదర్ దగ్గర ఎవరి దగ్గరైనా కామన్గా చూసే ఉంటాం. సో పాన్ కార్డ్ 1.0కి పాన్ కార్డ్ 2.0కి డిఫరెన్స్ ఏంటి? సో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. పాన్ కార్డ్ 1.0 ఇది మనకి బేసిక్ సెక్యూరిటీ ఫీచర్స్తో రావడం జరుగుతుంది. సో పాన్ కార్డ్ హోల్డర్ నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక హోలోగ్రామ్ అనేది సెక్యూరిటీ ఫీచర్ కింద రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ 2.0. సో ఇందులో వచ్చేసి మనకి ఎక్కువ మన డీటెయిల్స్ ఏం క్యాప్చర్ అవుతాయండి. సో ఇది ఒక స్మార్ట్ కార్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే ఒక డిజిటల్ క్యూఆర్ కోడ్ అనేది పాన్ కార్డు పైన రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హైలీ సెక్యూరిటీ బేస్డ్ ప్రాసెస్డ్ పాన్ కార్డ్. సో దీని ద్వారా ఏంటంటే మన యొక్క ఈకేవైసీ, నో యువర్ కస్టమర్, ఎక్కడైనా సరే మనం కేవైసీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం డిజిటల్గానే చేసుకుని సదుపాయం అనేది క్యూఆర్ కోడ్ ద్వారా మనకి లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యొక్క సెక్యూరిటీ అనేది అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ కీ అప్గ్రేడ్స్ ఏం చేశారనేది ఒకసారి చూసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇందులో ఏంటంటే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్మార్ట్ కార్డ్ టెక్నాలజీ అంటే మనకి క్యూఆర్ కోడ్ తోటి రావడం అనేది జరుగుతుంది పాన్ కార్డ్ అనేది. నెక్స్ట్ డిజిటల్ వెరిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. సో మనం కేవైసీ చేసే టైంలో ప్రతి ఒక్క డేటా కూడా మనది డిజిటల్గా వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ హయ్యర్ స్టోరేజ్ కెపాసిటీతో రావడం జరుగుతుంది పాన్ కార్డ్ 2.0.